మనం లోకం వైపు మనం పరుగులు పెడుతున్నప్పుడు మనకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు, ఈ పాపం చేయకుండా దేవుడు నన్ను ఆపొచ్చు కదా, ఈ తప్పుడు క్రియలు చూడకుండా దేవుడు నన్ను ఆపొచ్చు కదా, ఈ చెడు మాట మాట్లాడకుండా దేవుడు నన్ను ఆపొచ్చు కదా, లేదా ఈ చెడు పనుల్లో ఈ పాపంలో నేను చేతులు పెట్టకుండా దేవుడే ఏదోలా హెచ్చరికలు చేసి నన్ను ఆపొచ్చు కదా అంటే దేవుడు ఆపడు. ఎందుకు ఆపడంటే ఎప్పుడైతే మన జీవితంలో మన నిర్ణయాల్లో ఒక ఉద్దేశం, ఒక తీర్మానం, నా దేహాన్ని నేను అపవిత్రపరచుకొనకూడదు అని ఎప్పుడైతే మనం నిర్ణయించుకున్నామో దేవుడు మన జీవితాల్లో కలగజేసుకోడు. దేవుడు ఎప్పుడు కలగజేసుకుంటాడు అంటే ఇదిగో దానియేలు గారి జీవితంలో ఎప్పుడైతే తన నిర్ణయం తీసుకున్నాడు, ఏమని, నా దేహాన్ని నేను అపవిత్రపరచుకొనకూడదు, నా ఆత్మీయ జీవితాన్ని నేను నా తండ్రి అయిన దేవుని ఎదుట అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించుకున్న తర్వాత దేవుడు తన జీవితంలో కలుగజేసుకోవడం స్టార్ట్ చేశాడు.